మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రభువైన దేవా, మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా దేవా, ఈ ఉదయకాలం నీ మాటలు ధ్యానం చేస్తుండగా దేవా, నీ స్వరమెత్తి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారిలో అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. కొందరి జీవితాలు ఆయాసకరంగా, ప్రయాసంతోనూ, కొందరి జీవితాలు ఆహ్లాదకరంగా, ఆనందంతోనూ కొనసాగుతూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని సంగమా, బైబిల్ సెలవిస్తుంది, జీవ మరణములు నీ నాలుక వశము. ఆమేన్. జీవ మరణము నీ నాలుక వశం. అంటే జీవాన్ని ప్రకటిస్తావా, మరణాన్ని ప్రకటిస్తావా, నీ నాలుకలో ఉంచాడు. దేవుని బిడ్డలైన వారు తక్కువ మాట్లాడడానికి ఇష్టపడాలి. ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎవరితో పడితే వారితో, ఏది పడితే అది, ఏ విషయమైనా నేను మాట్లాడతాను అని తలదూర్చి అన్ని విషయాలలో మన స్వరాలు ఎత్తొద్దు, మన గొంతు కదపొద్దు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురు పడుతున్నా మన గురి, మన లక్ష్యం మన ప్రభువైన యేసై ఉండాలి. ఆమేన్. అనుకూల పరిస్థితులు మనకు ఎదురుపడినా, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురుపడినా మన లక్ష్యము, మన గురి మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. మనము భక్తుల జీవితాల్ని, ప్రవక్తల జీవితాల్ని, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని గమనిస్తే మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో తెలుస్తుంది. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఈ సంగతులన్నీ రాయబడ్డాయి ఎందుకు అంటే దృష్టాంతములుగా అంత్య దినములలో ఉన్న మనకు బుద్ధి కలగటానికి, జ్ఞానం కలగటానికి. అంటే ఎలా ప్రవర్తించకూడదు, ఎలా బ్రతకకూడదు, ఎలా ప్రవర్తిస్తే, ఎలా బ్రతికితే, ఎలా మాట్లాడితే ఏం నష్టపోతాం, ఎలా ఉండి, ఎలా జీవించి, ఎలా ప్రభువుని పట్టుకుంటే ఎలా దీవించబడతాం. ప్రియ దేవుని సంగమా, మోషేను దేవుడు పిలిచినప్పుడు, మోషే, నేను నిన్ను నా ప్రజల దగ్గరికి పంపిస్తాను, నా ప్రజల యొద్దకు నేను నిన్ను పంపిస్తాను, నీవు వెళ్ళి నా ప్రజలను తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనం గమనిస్తే మోషే మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. చాలు నాన్న. ఏమన్నారంట? అందుకు మైక్లో చదవమ్మా, రికార్డింగ్లో వినపడుతుంది, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇక్కడ పిలుస్తుంది ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, మనిషి పిలవలేదు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నప్పుడు మోషే ఒక జవాబిస్తున్నాడు.
మోషే, నా ప్రజలను విడిపించుకొని నా పర్వతం దగ్గరికి తీసుకునిరా, నా ప్రజలను తీసుకునిరా, నా ప్రజల యొద్దకు నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి అంటే ఏమంటున్నాడు మోషే? ప్రభువా అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. జాగ్రత్తగా వినండి, మోషే మాట్లాడిన మొదటి మాట ఇది. ప్రభువా చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నమ్మరు. ఇంకా నా మాట వినరు. ఇంకా యెహోవా నీకు ప్రత్యక్షమై కాలేదందరూ అని చెప్పగా, మోషే ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడో, మోషే నా ప్రజలను విడిపించుకోవడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు వెళ్ళి నా ప్రజలను తీసుకొని రా అంటే మోషే ఏమని జవాబిస్తున్నాడు? ప్రభువా వాళ్ళు నన్ను నమ్మరు, చిత్తగించుము, నన్ను నమ్మరు. ఎప్పుడైతే మోషే ఈ మాట అన్నాడో జాగ్రత్త గమనించండి, ప్రభు ఏమంటున్నాడు? నీ చేతిలో ఉన్నది ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాని నేను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయని నమ్ముదనను. ఎప్పుడైతే మోషే ఒక మాట చెప్పాడో, దేవా నన్ను వారు నమ్మరు. నిజంగా గమనిస్తే మోషేను వాళ్ళు నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. మోషేని నమ్మలేదు, సూచక క్రియల ద్వారా నమ్మారు. ఈ క్రియల ద్వారా నమ్మారు. కర్ర పాముగా మారడం, చేతు హిమము వలె తెల్లగా కుష్టిగలదిగా మారడం, తిరిగి సాధారణమైన స్థితికి రావడం, చేతిలో ఉన్న కర్ర పాముగా మారడం, తిరిగి మరలా కర్రగా మారడం, ఇలాంటి కొన్ని అద్భుతాలు సూచక క్రియలు జరిగినప్పుడు మోషేను వారు నమ్మారు. ఈ సూచక క్రియలను బట్టి, మహత్కార్యములను బట్టి నమ్ముతున్నారు, కానీ మోషేను ఇజ్రాయేలు ప్రజలు నమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మోషేను నమ్మకపోవటానికి కారణం మోషేనే. ఎలా సాధ్యమవుతుంది? మోసగాడా? అబద్ధికుడా? వారిని ఏమైనా నష్టపరిచాడా? గాయపరిచాడా? వారి దగ్గర నుంచి ఏమైనా దొంగిలించాలని చూశాడా? మోసం చేశాడు? ఏం చేశాడు? ఎందుకు నమ్మట్లేదంటే మోషేనే ఆ మాట విడుదల చేశాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? మోషే అంటున్నాడు, వారు నన్ను నమ్మరు, చిత్తగించుము ప్రభువా, దేవా వారు నన్ను నమ్మరు. ఎప్పుడైతే మోషే నోటి నుండి మాట విడుదల చేశాడో అదే మాట శాశ్వతమయ్యింది. ప్రియ దేవుని సంగమా, నేను అందుకే పలుమార్లు చెప్తూ ఉంటాను, మన నోటి నుండి శాపములు పలకవద్దు. మన నోటి నుండి శాపాలు మాట్లాడకూడదు, శపించవద్దు. మోషే అనేక సంవత్సరాల ప్రయాసం, అరణ్యంలో, ఎడారుల్లో, సముద్రంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, పోరాటాలు చేస్తూ, ఎంత చేసినా ఎప్పటి సూచక క్రియలు అప్పుడే, ఎప్పటి అద్భుతం అప్పటికే. తర్వాత మర్చిపోవడం, తర్వాత మోషేను నిందించడం, మోషేను శోధించడం, మోషేను దూషించడం, దేవుణ్ణి దూషించడం, శోధించడం, ఇదే పని. దానికి బలమైనటువంటి ఒక కారణం ఏంటంటే, మోషేను ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే
మోషే మొట్టమొదలు దేవుడితో మాట్లాడిన మాటయే. మొదటి రాజులు 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనముల వరకు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకోను అని ప్రార్థన చేసెను. అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి, చూడండి ఎవరితను, దైవజనుడైన ఏలియా, మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ ఇన్ ద బైబుల్. చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్త, దైవజనుడు బైబిల్ గ్రంథంలో. ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసినటువంటి ఈ మహానుభావుడు ఒక సమయాన భయభ్రాంతుడైపోయి ఎవరికి భయపడుతున్నాడు? యెజ్బేలుకు భయపడి అరణ్యంలో ఒక దిన ప్రయాణం చేసి ఒక బద్రీ వృక్షం కింద కూర్చొని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, అయ్యా, ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఇంత మట్టుకు చాలు, మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణము తీసుకుని. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఏలియా పరిచర్య ఇంకా ఎంత ఉండేదో మనకు తెలియదు, ఎందుకంటే ఏలియాకు మరణమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియాకు మరణం ఉందా? లేదు. నిజంగా ఈరోజు అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. ఏలియాకు మరణం లేదు. ఏలియాకు ఇంకా ఎంతో విస్తారమైన పరిచర్య ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మరణము చూడకుండా వెళ్ళిన వారిలలో ఈయన ఒకడు. ఎంతో పరిచర్య ఉంది. అలాంటి ఆయన భయానికి గురై భయభ్రాంతుడై ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. ఎప్పుడైతే ఏలియా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని తన యాత్రను ముగింపుకు తీసుకొచ్చాడో అక్కడి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఒక అతన్ని నేను ఎన్నుకున్నాను, అతన్ని నువ్వు అభిషేకించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చేసి నువ్వు వద్దుగా నా దగ్గరికి. నా మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడు తొందరపడి మాట్లాడొద్దు. ఎలీషా ప్రస్తావన ఉండేది కాదు అక్కడ ఇంకా చాలా కాలం వరకు. మనకు ఎలీషా కనపడేవాడు కాడు, కానీ ఎలీషాని ఎన్నుకోవాల్సి వచ్చింది దేవుడు. ఎందుకు ఎలీషాని ఎన్నుకుంటున్నాడంటే ఏలియా అన్నాడు, దేవా, నన్ను నీ దగ్గరికి తీసుకో అని. ఎప్పుడైతే ఏలియా ఈ మాట అన్నాడో, ఏలియా నా దగ్గరికి రాబోతున్నాడు కాబట్టి ఎలీషాని నేను సిద్ధం చేయాలి, నేను ఇంకొక సేవకుడిని సిద్ధం చేసుకోవాలి. మోషే ఎప్పుడైతే వారు నమ్మరు నన్ను అన్నాడో, మోషేను వాళ్ళు ఎప్పుడూ నమ్మలా. అద్భుత కార్యములను బట్టి నమ్మారు, సూచక క్రియలను బట్టి నమ్మారు. మోషేను నమ్మలేదు. ఎప్పుడైతే ఏలియా ఇది చాలు ప్రభువా, మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసుకో అన్నాడో, అవునా, ఓకే, ఈ టిఫిన్ తిను, అల్పాహారం తీసుకో, తర్వాత ఈ భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, సిద్ధంగా ఉండు, చెయ్యి. అక్కడ చేసిన తర్వాత ఎవరిని అభిషేకించాలి, ఎవరికి ఏం కార్యక్రమం చేయాలి, ఎవరిని దీవించాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, అదంతా చేసుకొని అంతే ముందుకు వచ్చేసాడు ఏలియా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా,
అనేక మార్లు నేను అందుకే మరలా నేను ఈ మాటను పంచుకుంటూ ఉంటాను. ఏమిటంటే మనము మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మనము నోటి నిండా నీవు నాశనమైపోతావు అని శపించిన తర్వాత తిరిగి వాళ్ళు బాగా అవ్వాలంటే ఎలా అవుతారు? ఎట్లా అవుతారు? అవరు. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, నమ్మండి. మీరు అధికారంతో మీ బిడ్డలని నీవు సర్వనాశనం అవుదుగాక అని చెప్పేయండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి కూడా వాళ్ళని బాగు చేయడు, చెయ్యడు. ఎందుకంటే ఆయన నీతికి, ఆయన ధర్మానికి, ఆయన పరిశుద్ధతకి, ఆయన యథార్థతకి విరుద్ధంగా వెళ్ళడు. హల్లెలూయా. నీకు తల్లిగా తండ్రిగా అధికారం ఇచ్చాడు నీ బిడ్డల్ని బ్లెస్ చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్లెస్ చేయటానికి, శపించడానికి కాదు. నువ్వు శపిస్తే శాపం పనిచేస్తుంది, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు నమ్మండి దేవుని సంగమా. అనేకమైనటువంటి అద్భుతాలు నేను నా అనుభవంలో నేను పొందుకొని ఉన్నాను. నిన్నటి దినాన మా మ్యారేజ్ డే. ప్రైజ్ ది లార్డ్. మా పెద్ద బాబు జన్మించిన రోజు కూడా, బర్త్డే కూడా. నేను 2008 నిన్నటి రోజు హాస్పిటల్కి వెళ్ళాను. మొన్నటి రోజు వెళ్ళాను, నిన్నటి రోజు కాదు, మొన్నటి రోజు హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు కొంచెం పెద్ద హాస్పిటలే. మధ్యరాత్రి అంటే 11 ఆ ప్రాంతంలో నాకు ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఒక స్టమక్ పెయిన్ కేసు వస్తే ఆ కేసు అటెండ్ అవుదామని వెళ్ళాను. ఆ కేసు అటెండ్ అయ్యి ఆ కేసు వార్డులోకి పంపించాను. సిస్టర్ గ్లూకోజ్ పెట్టడం, ఇంజెక్షన్ చేయడం అంతా చేస్తూ ఉంది. కాసేపు అబ్జర్వేషన్లో కేసు ఉంచి, అంటే అలాంటి కేసులను వెంటనే వదిలేయం, అబ్జర్వ్ చేస్తాం ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది. ఓకే, కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంటే అప్పుడు నర్సింగ్ స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్ళిపోతాం. ఇది బేసికల్గా మాకు జరుగుతుంది. అలానే ఒక వన్ అవర్ అక్కడే వెయిట్ చేశా. నా క్యాబిన్లో కూర్చొని ఉన్నా. నాకు నా ఫోన్లో విషెస్ వస్తున్నాయి, శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు మ్యారేజ్ డే గురించి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆ కేసు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి మా మిస్సెస్ నిద్రపోలేదు ఇంకా. నాకు బాగా గుర్తు, చాలా క్లియర్గా. అలా గోడకు వీపుని ఆనించుకొని కాళ్ళు చాపి బెడ్ మీద కూర్చుంది. 9th మంత్ నిండిపోయింది, ఎప్పుడో తెలియదు టైం అని. డాక్టర్లు ఇచ్చిన టైం ప్రకారం ఇంకా టైం ఉంది. అయితే నాకు ఒక తలంపు వచ్చింది. ఈరోజు, ఇప్పుడు మ్యారేజ్ డే అయిపోయింది కదా, స్టార్ట్ అయింది కదా మ్యారేజ్ డే. ఈరోజే పాప పుడితే ఎలా ఉంటుంది, దేవుడికి స్తోత్రం కలుగునుగా ఆలోచన వచ్చింది. వచ్చి ఇదే మాట అన్నా నేను. అంటే ఆమె వద్దొద్దు, 2 ఒకే రోజు అయితే వద్దు అని అన్నది. ఆ మాట కూడా నాకు గుర్తు. 2 ఒకే రోజు అయితే వద్దు, అలాగొద్దు. చూడండి నేను ఎట్లా మాట్లాడుతున్నాను, మీరు ఆలోచించండి. అని నేను డిసైడ్ చేసేదా, కానీ డిసైడ్ చేస్తున్నా నేను. లేదు నీకు అర్థం అవ్వాలా, అది ఎవరికి దొరకదు అలాంటి అవకాశం, ఇది వెరీ స్పెషల్ అని చెప్పేసి అని వెంటనే మంచం మీద అలా దూకి చెయ్యండి ప్రార్థన చేశాను. అలా పొట్ట మీద చేయబెట్టి, యేసుక్రీస్తు నామములో నొప్పులు ప్రారంభం అగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతే, తెల్లవారుజాము 3 గంటలకు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ 17 కిలోమీటర్స్ డెలివరీ అయిన హాస్పిటల్. వెంటనే కారులో పక్కన ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, వాళ్ళ వైఫ్ పాపం సిస్టర్ చాలా ఎంతో ఆదరణ చూపించింది తనకి. వెంటనే ఆమె వచ్చేసింది, వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ, ఇంకా మనం లేట్ చేయొద్దని. వెంటనే ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది. తీసుకొని వెళ్ళిపోయాము హాస్పిటల్కి. తీసుకొని వెళ్తే స్కాన్ చేశారు, ఒమ్మినీరు అంతా వెళ్ళిపోయింది మొత్తం. ఇమ్మీడియట్గా సిజరింగ్ చేయాలి అని సిజరింగ్ చేశారు.
తీశారు బయటికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క అనుభవం కాదు, నేను సమయ సందర్భాలను బట్టి నేను మీతో పంచుకుంటాను. ఇంకా అనేకం ఉన్నాయి ఇలాంటివి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనేకం ఉన్నాయి, ఎన్నో జరగవా కాదు, జరుగుతాయి. మోషే మాట్లాడిన మాటను బట్టి, మోషే మాటను బట్టే ఇజ్రాయేలులు ఎప్పుడూ మోషేను నమ్మలేదు. సూచక క్రియలను బట్టి, అద్భుతాలను బట్టి నమ్మారు. ఏలియా గొప్ప ప్రయాణం ఉంది, గొప్ప పరిచర్య ఉంది. కానీ ఎప్పుడైతే చాలు అన్నాడో, ఓకే ఏలియా చాలా అన్నావు కదా, సరే మరి ఇక ముగింపుకి వచ్చేసావు కాబట్టి అది కంప్లీట్ చేసుకుని వచ్చేసాయి పైకి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళి మరి నాకు ఇంకొక సేవకుడు కావాలి కదా, ఎలీషాను అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంకొక రాజును అభిషేకించు. మరి కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి చెప్పిరా, కొన్ని విషయాలు ఇలా చేసిరా, అంతే, ఇంకా క్లోజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 నుండి 30 వచనం. త్వరగా. సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారమగు 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేత, ఒకదానిని ఎడమ చేత పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోయేదను గాక అని. ఏమంటున్నాడు ఇక్కడ సంసోను? ఈ సంసోను మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి కదా. మిక్కిలి బలవంతుడు సంసోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో గొప్ప బలవంతుడు సంసోను. అటువంటి సంసోను ఫిలిష్తీయుల చేతిలో బంధించబడ్డాడు, బలహీనుడిగా మారి బంధించబడ్డాడు, కన్నులు పెరికివేయబడ్డాయి, ఏమీ లేదు, ఇంకా బలహీనుడయ్యాడు, తన బలమంతా పోగొట్టుకున్నాడు, తన కళ్ళు పోయాయి. అక్కడ స్తంభానికి వాళ్ళకున్నటువంటి ఆ భవనంలో కదా, ఆ భవనంలో వారికి ఉన్నటువంటి ఆ భవనంలో ఆ రాజమందిరమా ఏమిటది, గుడి అటది ఏంటది, ఆ గుడి ఆధారముగానున్న 2 మధ్యన స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఫిలిష్తీయులను హతము చేసి నేను హతమవుదునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ ఒక్కసారి నన్ను కరుణించు, ఒక్కసారి నాకు బలమివ్వు, నాకు ఈ ఒక్కసారి బలమి, ఈ ఫిలిష్తీయులను చంపి నేను చనిపోతా. సంసోను పాపం చేశాడా లేదా చెప్పండి? చేశాడు. అభిషేకాన్ని కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. దేవుడు ఆత్మను కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి శక్తిని, బలాన్ని కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. కానీ తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కరుణించు, ఈ ఒక్క మారు. ఎంత చక్కగా అంటున్నాడు చూడండి అన్నమాట. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేత ఒకదానిని ఎడమ చేత పట్టుకొని నేను ఫిలిష్తీయులను
చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానులున్న జనులందరి మీద పడెను. మరణకాలమందు అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్కల కంటే ఎక్కువాయెను. చంపాడా లేదా? బలం వచ్చిందా లేదా? చనిపోయాడా లేదా? ఎస్. ఒకవేళ ఆయన ఇలాగ ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నన్ను ఒక్కసారి బలపరచు, నేను వీళ్ళని హతం చేస్తాను, నన్ను ఒక్కసారి బలపరచు, నేను వీళ్ళని హతం చేస్తాను, నన్ను మన్నించి నన్ను ఒక్కసారి బలపరచు అని ప్రార్థన చేస్తుంటే బలం ఇచ్చేవాడు కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చెయ్యాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా నా బిడ్డల చదువులు ఎప్పుడు నాకు భారం కాకపోవును గాక. ఆమెన్. ఇది నేను ఎప్పుడు చేసే ప్రార్థన. నా బిడ్డల చదువులు నాకెప్పుడు భారము కాకపోవును గాక, అప్పు కాకపోవును గాక. నాకు 3 ఆడపిల్లలు తోడబుట్టిన వాళ్ళు, వారి వివాహాల గురించి కూడా నేను ఇదే ప్రార్థన చేసేవాడిని. దేవా పెళ్ళిళ్ళ విషయంలో నాకు అప్పులు భారము కలగకపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను మ్యారేజ్ చేసిన ప్రతి 6 నెలల్లో ఒక మెట్టు పైకి ఎక్కాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లల పెళ్లి చేస్తే లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆడపిల్ల అయిన ఇంట్లో 6 నెలలు కరువు అని. కానీ నేను 6 నెలల్లోనే ఒక ఇల్లు కొనుక్కోవడం, 6 నెలల్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, 6 నెలల్లో కారు మార్చడం, ఇలా జరుగుతూ ఉండేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే శాపాన్ని విరగొట్టి, ఆ కర్సుని విరగొట్టి, ఆ శాపం అనే కాడిని విరగొట్టి ఆశీర్వాదమును ప్రకటించడం. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు ఎవరెవరిని చూసాము? మోషేని చూసాము, ఏలియాని చూసాము, సంసోనుని చూసాము. అనవసరంగా మాట్లాడాడు మోషే. వారు నన్ను నమ్మరు అన్నాడు. నమ్మకుండా పోయారు. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన్ని ఏడిపించుడు, ఆయన శోధించుడు, ఆయన వేధించుడు. అయ్యా నువ్వు వస్తే కదా మాకు విముక్తి వచ్చింది నాయనా అని ఆయనకి ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పిన బాపతి లేదు. ఏలియా అసలు మరణము రుచి చూడకుండా పోయిన మహానుభావులలో ఇతడు ఒక ప్రముఖుడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఈయన చాలు ముగించేయి, మా పితరుల కంటే నేను గొప్పవాడని కాదు, నన్ను నీ దగ్గరికి తీసుకో, నా ప్రాణం తీసుకో అని అన్నాడు. ప్రాణం తీసుకోవడం ఎందుకులే, ఇంకో 4 రోజులు కొన్ని పనులు చేసి పైకి రా అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది ఏలియా పని. సంసోను ఉన్నాడు, పాపం చేశాడు, అవిధేయత చూపించాడు, నష్టపోయాడు, ఆత్మను కోల్పోయాడు, అభిషేకం కోల్పోయాడు, బలం కోల్పోయాడు, చివరికి కన్నులు కోల్పోయాడు. కానీ దేవుణ్ణి అడిగాడు, దేవా 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 నన్ను ఒక్కమారు కరుణించి జ్ఞాపకం చేసుకో, నాకు ఒక్కసారి నన్ను బలపరచు, వీళ్ళందరినీ హతము చేస్తా అనుడితో పాటు నేను హతమవుదును గాక అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, మన ఆశీర్వాదము మనలో ఉంది. ఆమేన్. నీ ఆశీర్వాదము నీ నోటిలోనే ఉంచాడు నీ ప్రభు. ఆమేన్. పనికి మాలిన వ్యర్థమైన బుద్ధిహీనమైన గుడ్డితనముతో మనము దుర్భాషలు ఆడొద్దు. నోటితో శపించొద్దు, ఎవరిని శపించొద్దు, ఎవరిని. మనలను మనం శపించుకోవద్దు. మన భార్యను, మన భర్తను, బిడ్డలను శపించొద్దు, కుటుంబాన్ని శపించొద్దు, సంఘాన్ని శపించుకోవద్దు, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని శపించొద్దు. ఇది ఇంతే కాదు. నువ్వు మాట్లాడు మార్చే విధంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారే విధంగా మాట్లాడు. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనముల వరకు.
తన పనివారితో ఆ. మీరు గాడిదతో ఆ. ఇక్కడనే ఉండండి, ఆ. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఆ. మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ఆ. దహనబలికి కట్టెలు తీసుకొని మన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి ఆ. తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయి, పనివారితో ఏం చెప్పాడు? నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా వస్తాను. చదువు నిదానంగా, మరి మొదటి నుంచి చదువు. తన పని వారితో ఆ. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, ఆ. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఆ. దేవునికి మొక్కి ఆ. మరలా మీ యొద్దకు వచ్చేదమని. ప్రైజ్ ది లార్డ్. ఈ అబ్రహాము అనేటటువంటి ఆయన ఇస్సాకు అనేటటువంటి ఆయన కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలి అర్పించడానికి వెళ్తున్నాడు. కానీ పనివారితో అంటున్నాడు, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి మొక్కుబడి చేసి తిరిగి మరలా వస్తాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా ఏ మాట విడుదల చేస్తున్నాడు అబ్రహాము? మరల వస్తాము. తరువాత ముందుకు వెళ్తుంటే ఇస్సాకు అంటాడు, తండ్రి, దహనబలికి నిప్పులున్నాయి, కర్రెలున్నాయి, మరి గొర్రె పిల్ల ఏది? ఎవరు అడుగుతున్నారు? కుమారుడైన ఇస్సాకు. అందుకే నేను అంటాను, పనికి మాలిన వ్యర్థమైన ఎమోషన్స్ మీద ఆధారపడి బతుకొద్దు అని. మనం అయ్యో నా కుమారుడా నిన్నే బలిస్తున్నాను రా అని పట్టుకొని కౌగిలించుకొని ఏడవలేదు అబ్రహాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడా నిన్నే దహించి దహన బలిని నిన్నే ఇవ్వబోతున్నాను, నిన్నే దహన బలిగా ఇవ్వబోతున్నాను, నిన్నే చితి మీద కాల్చబోతున్నాను, నిన్నే కత్తితో చంపబోతున్నాను, ఇలా మాట్లాడా? తండ్రి, నిప్పును కట్టెలు ఉన్నవి దహనబలికి, మరి గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాం అంటున్నాడు, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది అక్కడ? అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అన్నది మనం కాసేపు పక్కన పెడితే, పనివారికి చెప్పినట్టుగానే తిరిగి ఇద్దరు కిందికి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అన్న రీతిలో అక్కడ ఒక గొర్రె పొట్టేలు కదా, కొమ్ములు ఇరికించుకొని అక్కడ పొదల్లో. ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను పాట వింటున్నాను బాగా. ఇస్సాకును తప్పించుటకే గొర్రెను దాచావు, మమ్మును తప్పించుటకే నీవే బలిగా మారావు, నీ వంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఇస్సాకును తప్పించాలని తప్పలేదు. మరి గొర్రెను తేవడం ఎవరు తెచ్చిపెట్టారు? అక్కడ గొర్రెను ఎక్కడ ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? యేసయ్యే గొర్రె పొట్టలను తీసుకొచ్చి పెట్టాడు. అలా తెచ్చి పెట్టేటట్టు చేసింది ఎవరంటే అబ్రహాము నోటి మాట, ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఏం నమ్ముతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏది విశ్వసిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అదే నీ భవిష్యత్తు. ఆమేన్. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. మోషే మాట్లాడి నష్టపోయాడు, సంసోను మాట్లాడి నష్టపోయాడు, ఏలియా మాట్లాడి నష్టపోయాడు. అది నష్టమే. మరి వారికి అవి ఉండొచ్చు, సంఘానికి అయి ఉండొచ్చు, సమాజానికి అయి ఉండొచ్చు, కానీ దానివల్ల లాభం లేదే. అందుకే నోరు తెరిచి మాట్లాడేటప్పుడే జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. మరలా చెప్తున్నాను, నోర్లు చాలా ఉచితంగా ఉన్నాయని పనికిమాలిన వాగుడంతా వాగుతారు. టైం దొరికితే ఓ పాట పాడుకోవడమో, స్తుతి చేయడమో, ఏదో చేయడమో, వాక్యం చదువుకోవడమో, మరొకటో చేయాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ దేవుని బిడ్డ, వ్యర్థమైనవి చేయకూడదు.
అబ్రహాం విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఎంతటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటల ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా అనుకూలమైన పరిస్థితిగా మారిపోయింది. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి. యేసు మరలా తనలో మూలుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయిని తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినట్లా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమె. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు మార్తతో? మార్త, నేను నీతో చెప్పలేదా, నమ్మితే మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే మహిమను చూస్తావు. ఏం నమ్మాలి ప్రభువా అంటే, నీ దేవుడికి ఏదైనా సాధ్యమని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా నమ్ముతావు? ఏం నమ్మాలి? ఇక్కడ చనిపోయి 4 రోజులు అయిపోయింది, రాయిని తొలగించమంటున్నావేంటి? వాసన వస్తుంది, కుళ్ళిపోయి ఉంటాడయ్యా అంటే, మార్త నమ్మాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మాట్లాడబోతున్నాను, నువ్వు నమ్మిక ఉంచు. ఆమేన్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని సంగమా, నిజంగా యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను, ఈ దినాన ఈ సందేశమును మీరు హృదయపూర్వకంగా తీసుకొని వెళ్తే మీ జీవితాలు అద్భుతముగా మారునుగాక. కుటుంబాలు, జీవితాలు నూతనమైనటువంటి మలుపు తీసుకొనుగాక. విశ్వాసం అంతే. నాకు లోపల నాకు నమ్మకం ఉంది, ఏది ఏమైనా నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఏన్నైనా మార్చగలడు ఆయన. అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడేది లోక సంబంధమైన నోరు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలముగా మాట్లాడగలిగిన నోరే విశ్వాసము కలిగిన నోరు. అవిశ్వాసంతో నోరు తెరుస్తుంది మార్త. మార్త, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పలేదా నీకు? నమ్మితే మహిమను చూస్తావు, నమ్మకపోతే కాదు. నమ్మితే మహిమను చూతు అని నేను చెప్పలేదా? ఏం జరగబోతుంది ఇక్కడ? ఆకాశం నుండి అగ్ని దిగుతుందా? భూమిలో నుంచి వాడంతల వాడే నా తమ్ముడు బయటికి వస్తాడా అంటే, లేదు, నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. నేను మాట్లాడబోతున్నాను. ఆమేన్. ఎవరితో మాట్లాడబోతున్నాను? లోపల ఉన్న డెడ్ బాడీతో మాట్లాడబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరితో? లోపల ఉన్న డెడ్ బాడీతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణించవలసిన వాడిని మరణము చూడకుండా తీసుకొచ్చిన వాడు అబ్రహాం అయితే, మరణించి 4 రోజులు గడిచిన తరువాత లాజరు బయటికి రా అని పిలుచుచున్నవాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. విశ్వాసం. నీ నోట, నీ నాలుక వశము జీవ మరణములు. ఆమేన్. జీవ మరణములు నీ నాలుక వశం. ఏది ప్రకటిస్తావు? మరణమా, జీవమా? ఏది ప్రకటిస్తావు? ఆశీర్వాదమా, శాపమా? ఏది ప్రకటిస్తావు? కీడా, మేలా? ఏం మాట్లాడతావు? లోక సంబంధమైనవా, దైవ సంబంధమైనవా? ఏం చూస్తావు? లోక సంబంధమైనవా, దైవ సంబంధమైనవా? నువ్వేమి వినగోరుచున్నావు? లోక సంబంధమైనవా, దైవ సంబంధమైనవా?
వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగును. లోకమును గురించి వింటే విశ్వాసం లోకము గురించి కలుగుతుంది. వ్యాధుల గురించి వింటే విశ్వాసం వ్యాధుల గురించి కలుగుతుంది. భయాందోళన సంఘటనల గురించి వింటే భయాందోళన మీద విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేని గురించి వింటున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? వాక్యం విను, వాక్యం మాట్లాడు, వాక్యం గురించి ఆలోచించు. వాక్యములో జీవముంది, వాక్యమే దేవుడై ఉన్నాడు, నీలో తనే కార్యసిద్ధి కలుగజేయు వాడై ఉన్నాడు. మోషే ఎదురుగా ఉన్నది దేవుడే అని తెలుసుకొని మోషే మాట్లాడకూడదా? పిలుచుచున్నదే సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను పిలుచుచున్నదే నిన్ను సృష్టించిన వాడు. ఆయనకు తెలియదా? నిన్ను నమ్ముతారా, నిన్ను నమ్మరా? నువ్వు అరుగుడువా కావా? నువ్వు బలహీనుడివా, మూర్ఖుడివా, పనికిరాని వాడివా, పనికొచ్చేవాడివా? ఆయనకు తెలియదా? ఆయన అమాయకుడై పిలిచాడా? ఆయనకు జ్ఞానం లేక పిలిచాడా? పాపిష్టి నోరుతో పాపిష్టి మాట మాట్లాడావు నువ్వు. అందుకే ఎప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజలు నిన్నుగా వారు నమ్మలేదు, కానీ దేవుణ్ణి బట్టి మాత్రమే వారు నమ్మారు. మోషే నష్టపోయాడు. మోషే నోరు జారి మాట్లాడాడు, అది దేవుడితో. సంసోను నోరు జారి మాట్లాడాడు, ఫిలిస్తీన్లతో పాటు నేను హతమవుతాను గాక, హతమయ్యాడు. మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని మోషే ఏలియా మాట్లాడాడు. అక్కడి నుండి ఏలియా యొక్క ఎపిసోడ్ ఎండ్ కాడబడిపోయింది. లేదంటే ఏలియాను మనం ఇంకా చూసేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం ఉండేవాడో, ఎంత పరిచర్య చేసేవాడు, మరణమే లేనివాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరణము రుచి చూడకుండా వెళ్ళినవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నమ్మండి, మన నోటి మాటల వల్ల మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోయాం ఇప్పటివరకు. చాలా చాలా అంటే చాలా కోల్పోయాం. వ్యర్థమైనవి మాట్లాడుతుంటాం, పనికిరాని మాట్లాడుతుంటాం. నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తూ అమ్మ నేను వస్తా అని చెప్పుకుంటూ వెళ్తాను. నేను ఇంట్లో పాస్టర్ మొన్న నేను అమ్మకు చెప్పుకుంటూ వెళ్తాను, తనకు బాయ్ చెప్తూ ఉంటాను. నేను అమ్మతో మాత్రం అమ్మ నేను వస్తానని చెప్పుకుంటూ వెళ్తాను. క్లినిక్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఆ మాట చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకు నేను అలా చెప్పుకుంటూ వెళ్తానో తెలుసా? ఎస్, నేను వస్తాను తిరిగి. నేను ఇక్కడ విడుదల చేసిన మాట కోసమైనా యేసయ్య నన్ను ఇంటికి తీసుకురావాల్సిందే. ఏ అపాయము, ఏ ప్రమాదము నన్ను బయట ఏమీ చెయ్యవు. నేను ప్రకటించి వెళ్తున్నాను ఆ మాటతో. అమ్మ నేను వస్తానని చెప్పుకుంటూ వెళ్తున్నా. ఎవరైనా వెళ్తున్నామంటే చిన్నపిల్లలనైతే నేను బాగా కోపడతాను. కానీ కిమాల మాటలు మాట్లాడతాను, బుద్ధి లేని వాళ్ళు. ఎన్నిసార్లు చెల్లెళ్ళని తిడతానో నేను, మా నాన్నని తిట్టేవాడిని ఎన్నోసార్లు. నేను నోరు తెరిస్తే ఇలాగే ఉంటాయని. వస్తా అని చెప్పాలి, వెళ్ళి వస్తా అని చెప్పాలి. అంత విలువ ఉందా అంటే నా మాటలకు విలువ ఉంది, అది నాకు తెలుసు. నీ మాటలకు విలువ లేదని నీకు తెలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. హల్లెలూయా. నా మాటలకు విలువ ఉంది. నేను మాట్లాడినే జరిగాయంటే అనేకములు అనేకములు అనేకములు. మాట్లాడితే జరిగాయా అంటే చాలా ఉన్నాయి. ఒకరోజు సంఘ పరిచర్య ప్రారంభించలేదు ఇంకా, కానీ మంచి మంటతో తిరుగుతున్నా నేను దేవుడి సేవలో. ఇక్కడే ఉన్నాను, జగదిరిగుట్టలోనే ఉన్నాను. అప్పుడు జగదిరిగుట్టలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాతో పాటు ఒక మిత్రుడు పరిచర్యలో నాతో పాటు భాగస్వామి అయ్యాడు. ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, మంచి విశ్వాసం. ఆయన ఒక మాట అన్నాడు. ఎప్పుడు నా దగ్గరికి వస్తుండేవాడు, కూర్చుంటుండేవాడు, ప్రార్థనలు ఏకీభవించేవాడు. అయితే ఒక మాట అన్నాడు శనివారం, ఆ రోజు సాటర్డే నాతో అన్నాడు, అన్న నా లైఫ్లో నేను ఎప్పుడు ఏడవలేదన్నా,
నా తోడబుట్టిన అన్న చనిపోతే నేను ఏడవలేదన్నా. అట్లనే మేము కఠినులం కాదు, మాలో ప్రేమలు ఉన్నాయి, కానీ ఎందుకో తెలీదు ఏడుపు రాదు మాకు, అందరం అంతే మా అన్నదమ్ములు అన్నాడు. చాలా కఠినం అన్న, ఎందుకో తెలియదు మరి, ఆ ఏడుపు రాదంతే అంటే అని ఇంకా కాసేపు మాట్లాడుకున్నాడు, వెళ్తున్నాడు. కాసేపు మాట్లాడి వెళ్తుంటే అలా నా క్లినిక్ గుమ్మం దాటుతూ ఉన్నప్పుడు నేను అన్నాను, బ్రదర్ రేపు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. అంటే ఎక్కడ లేదన్నా ఇక ఫ్యామిలీతో నేను ఇక్కడికి వెళ్ళి, మరి నేను బిహెచ్ఎల్లో రేపు పరిచర్యకు వెళ్తున్నాను, వస్తావా, ఏడుద్దు కానీ అన్నాను. కావాలిగా నీకు అనుభవం, వస్తావా అన్నాను. అంటే ఇంతే, ఏమనలేదు, ఇంకా ఇదే మాట అన్నాను. అంటే సరే అన్న వస్తా అన్నాడు. ఆయన ఉండేది ఇక్కడ హౌసింగ్ బోర్డులో. ప్రొద్దున్నే ఫ్యామిలీతో కారు తీసుకొని బిహెచ్ఎల్ వచ్చాడు. నేను ఆర్సీపురంలో ఉన్నాను, ఇల్లు ఆర్సీపురంలో ఉంది, నా క్లినిక్ జగద్గిరి గుట్టలో ఉంది. అక్కడికి వచ్చాడు, ఆరాధన అయిపోయింది, వాక్య పరిచర్య జరుగుతుంది. వాక్య ధ్యానం, నేను అందులో ధ్యానంలో ఉన్నాను. ఆయన చివరి వరుసలో కూర్చున్నాడు, చివరి వరుసలో కాదు, చివరి నుంచి 2 వరుసల్లో ముందులో ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉన్నాడు. అంత ఆయన బైబిల్లో నీటి చుక్కలు పడుతున్నాయి. వినపడుతుందన్నమాట, అర్థమవుతుందా? అలా కూర్చున్నాడు, బైబిల్లో నీటి చుక్కలు టప్ 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 నీటి చుక్కలు పడుతున్నాయి. పైకి చూశాడు, ఏంటిది, పైన ఏం లేదే, పైనంతా బాగానే ఉంది, ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఇంకా పడుతున్నాయి, ఎక్కడి నుంచి పడుతున్నాయి అని చూస్తుంటే కళ్ళల్లోంచి కారుతున్నాయి, కళ్ళల్లోంచి కారుతూనే ఉన్నాయి. వాక్య పరిచర్య అయిపోయింది, ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఇప్పుడు ఈ ద్రాక్ష రసము మనము ప్రభు బల్ల శరీరం పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ అతనే కొనడానికి సిద్ధపడి కొన్నాడు. కొనుక్కోవడానికి వెళ్ళి వస్తున్నాం, ఏడుస్తూనే ఉన్నాడు. నా లైఫ్లో అసలు అది ఎలా ఉంటుందో తెలియదు, నాకు బాధ అంటే ఉంటుంది కానీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేదు. ఇంకా కారుతున్న ప్రారంభమైంది. వాక్య పరిచర్య అవగానే చేయలేపాడు. అంటే ఎవరండి మీరని అక్కడ పాస్టర్ గారు అడిగారు. నాతో పాటు వచ్చారు పాస్టర్ గారు. అంటే ఓకే సార్, సమయం ఇచ్చాడు, సాక్ష్యం అప్పుడే చెప్పాడు. ఇంకా ఇది ఆలస్యం చేయకూడదు, ఇట్లాంటివి వెంటనే చెప్పాలి, అక్కడే సాక్ష్యం చెప్పి ఇట్లా నేను అన్నని నిన్న కలిసాను, మాట్లాడాను. నిన్న అన్న ఫ్లోలో అన్నాడు, అన్న మాట మీద వచ్చాను. ఏళ్ళవాడు నాకు తెలియదు, ఇది అవుతుందని నాకు తెలియదు, కానీ ఇక్కడ నా పర్మిషన్, వితౌట్ మై పర్మిషన్, నా అనుమతి లేకుండా నా కళ్ళల్లోంచి నీళ్ళు కారి పడుతూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అలాంటి చాలా అనుభవాలు పొందుకున్నాడు ఆయన. దేవుని సంగమా, నమ్మండి, రానున్న దినాలలో యేసుక్రీస్తు నామములో అపోస్తుల పరిచర్య ఈ సంఘంలో జరుగునుగాక. ఆదిమ సంఘంలో జరిగిన పరిచర్య సంఘంలో జరుగునుగాక. యేసు నామములో ప్రవచిస్తున్నాను, ఇది నెరవేర్చబడునుగాక. ఎస్, మనము నమ్మి మాట్లాడినప్పుడు దానిని కార్యరూపం దాల్చడానికి శక్తిమంతుడు, బలవంతుడైన జీవము గల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. చేతుంచి ప్రార్థన చేయగానే డెలివరీ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి కొద్దిసేపటికే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అనుభవించాను, నేను పొందుకున్నాను, నేను సాక్ష్యం ఇస్తున్నాను దైవజనుడిగా. మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు చూస్తున్నాం. మోషే తొందరపడి మాట్లాడి నష్టమే, సంసోను తొందరపడి మాట్లాడి ప్రాణమే పోగొట్టుకున్నాడు, ఏలియా తొందరపడి మాట్లాడి తన పరిచర్యను ముగింపు పలికాడు. కానీ అబ్రహాము ఈ చిన్నవాడిని బలిచ్చి వస్తా అనలా, చిన్నవాడు నేను తిరిగి వస్తాము, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. అదే జరిగింది. అబ్రహాము బాబుతోనే వచ్చాడు. మార్తా, నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు, నేను నీకు చెప్పలేదా అని చెప్పిన యేసయ్య లాజరు అని పిలవగానే లాజరు బయటికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వేదైతే నమ్ముతున్నావో, ఏదైతే నమ్మి మాట్లాడుతున్నావో, నువ్వు అవి కావాలనే మాట్లాడుతున్నావు. ఆశీర్వాదం మాట్లాడతావా, శాపం మాట్లాడతావా?
మేలు పలుకుతావా, కీడు పలుకుతావా? లోక విషయములు మాట్లాడతావా, దైవ సన్నిధి విషయాలు మాట్లాడతావా? ప్రభువుకి ఇష్టమైనవి వినగోరుచున్నావా, చూడగోరుచున్నావా? లోక సంబంధమైనవి వినగోరుచున్నావా, చూడగోరుచున్నావా? ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, ప్రీతముడు, ప్రియ చెల్లి, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నాయన ఆన్లైన్లో ఎక్కడి నుంచి నువ్వు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నావో, మరి ఇప్పటి వరకు నాన్న వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడావో, నీ బిడ్డల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ కుటుంబం మీద ఎన్ని శాపాలు నువ్వు మాట్లాడి ఉన్నావో, ఆశీర్వాదానికి విరోధకరమైన మాటలు ఎన్ని మాట్లాడి ఉన్నావో. తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, అమ్మా, అయ్యా, తల్లి, ఎన్నెన్నిసార్లు నీ కుటుంబాన్ని శపించుకున్నావు, ఎన్నిసార్లు నీ ఆరోగ్యాన్ని శపించుకున్నావు. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నావా? ఎప్పుడు నా బతికింతే, ఈ కష్టాలతోనే పోతానంటున్నావా? ఎప్పుడు ఈ వ్యాపారం ఇంతే, ఎన్నడూ ఉద్ధరించదన్నావా? ఎప్పుడు ఈ ఉద్యోగం ఇంతే, ఎప్పుడు నాకు ప్రమోషన్ రాదన్నావా? నీ బిడ్డలను శపించావా? నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని శపించుకున్నావా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ దేవుని బిడ్డ, ఒప్పుకుంటావా? ఇప్పుడు యేసే సన్నిధిలో ఒప్పుకుంటావా? దేవా, ఎరిగి ఎరగక నేను మాట్లాడిన నా ప్రతి పాపము, శాపకరమైన మాటలన్నిటినీ నీ శిలువ రక్తంలో కడిగివేయి ప్రభువా. నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను యేసయ్యా. తీసేయి ప్రభువా. నా బిడ్డల మీద శాపాలు మాట్లాడాను, తీసేయి ప్రభువా. నా భర్త మీద, భార్య మీద శాపాలు మాట్లాడాను, తీసేయి ప్రభువా. శాపాలన్నింటినీ, పాపాలన్నింటినీ, అవిధేయ మాటలన్నింటినీ, మోసే మాట్లాడినట్టు, సంసోను మాట్లాడినట్టు, ఏలియా మాట్లాడినట్టు, వ్యర్థమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడాను ప్రభువా. ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను అయ్యా, నన్ను మన్నించు. ఒప్పుకో దేవుని బిడ్డ. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుడని వాక్యం సెలవిస్తుంది. ఎవరెవరైతే మరి ఒప్పుకొని విడిచిపెడుతున్నారో మీ కుడి చేతులు పైకెత్తి ఉంచండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, ఎంతమంది బిడ్డలైతే నాయనా నీ సన్నిధిలో నీ మాటలను బట్టి వారి వారి అవిధేయపు క్రియలు ఒప్పుకొని విడిచిపెడుతున్నారో, నీ దాసుడనైనా నేను యేసుక్రీస్తు నామములు ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా ఈ దినం, ఈ గడియ మొదలుకొని వారు నూతన మగుదురు గాక. వారి ఎడల నీ కృప విస్తారమగును గాక. వారి ఎడల నీ ఆశీర్వాద కార్యములు విస్తారమగును గాక. నీ దీవెనలు, ఆశీర్వాదములు వారికి దొరుకును గాక. యేసుక్రీస్తు నామములో బిడ్డల తీర్మానములు శాశ్వతమగును గాక.
యేసు నామములో తన యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీటిలో ఎక్కడి నుంచి ఏకీభవించారో, ఎక్కడి నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరి జీవితంలో ఆశీర్వాదములు, దీవెనలు ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.